స్వెటరేనా? కాలం సెల్ పెడుతుందా? నువ్వు బయటకు సెల్ పెట్టదు. వేడి వేడి ఊడిపోతుందా? తక్కువ తక్కువ టోపీ కన్నగాడి రోజు ఎలా ఉందో చూడండి. పొద్దున్నే లేపుతుంది వాళ్ళక్క అని చూపిస్తా లేచినాక. ఇంకా వాడు నిద్ర లేసేలోపు మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు, వాళ్ళ అక్కలు. సో వాళ్ళు రెడీ అయ్యాక నేనైతే చట్నీ అండ్ దోశ అయితే చేసి వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టేసి ఇంకా వాళ్ళని తినిపించే స్కూల్కి అయితే పంపించేసా. సో బాక్సులు స్నాక్స్ అయితే ఈరోజు దోశనేమో టిఫిన్కి చేసా, స్నాక్స్ ఏమో క్యారెట్ పెట్టాను అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీటిలో వేస్తాడు చూడండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయ్యో పడేసిండ్రా స్వామి. ఇంకా ఫ్రెష్ అయిపోయాడు. బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం అయితే తల స్నానం చేశాడు. అండ్ ఈరోజు దోశ అనమాట, దోశ తింటున్నాడు. తినేటప్పుడు కొంచెం ఫోన్ చూస్తాడు, తర్వాత రెడీ అయ్యేటప్పుడు కూడా చూస్తాడు. ఎవ్రీ డే మొత్తం చూడ్డు కానీ రెడీ అయ్యేటప్పుడు చూస్తుంటాడు. ఆను గట్టిగా తిన్నాను. ఎట్టకేలకు కొంచెం చిరాకు పడ్డాగానే తింటున్నాడు. సో పొద్దున్నే అప్పుడే లేస్తాడు కాబట్టి వాడు ఫ్రెష్ అయ్యి కూర్చునేసరికి తినబుద్ధి అయ్యదు, కానీ ఏదో ఒక రకంగా కడుపు నింపాలి. సో మొత్తం వాడి వాయిసే పెట్టేదాన్ని కానీ వాడు ఫోన్ చూస్తున్నాడు. మళ్ళీ మ్యూజిక్కి మనకి కాపీరైట్ పడేసి వీడియో డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకు నేను ఇంకా మ్యూట్ పెడుతున్నాను, అక్కడక్కడ చిన్న క్లిప్పింగ్స్ పెడుతున్నాను. సో 15 సెకండ్స్ లోపు అయితే మనకి కాపీరైట్ ఏం రాదు. సో ఇంకా ఏదో ఒక రకంగా వాడి కడుపు అయితే నింపేసి దాని తర్వాత ఇంకా రెడీ చేస్తున్నారు మా హస్బెండ్. సో యూనిఫామ్ వేయడము, షూస్, ఇవన్నీ ఇంకా తినిపించడం కూడా ఆయనే చేస్తారు. ఈరోజు కొంచెం బిజీగా ఉండి తినిపించలేదు. సో ఈ వీడి పని అయితే ఆయనే చేస్తాడనమాట. స్నానం అయినా ఏదైనా కానీ వాళ్ళ నాన్నతోనే చేయించుకుంటాడు. అప్పుడప్పుడు మమ్మీ కావాలన్నా కానీ కొంచెం చెప్తే వింటాడనమాట. నేను ఆ పిల్లల్ని వాళ్ళిద్దరిని రెడీ చేసి పంపించి తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ లంచ్ గురించి కూడా రెడీ చేయాలి. అన్ని పనులు నాకు ఉంటాయి కాబట్టి వీడిని రెడీ చేసే డ్యూటీ అయితే మా ఆయనదే. తర్వాత తినిపించి షూస్ వేయడం అవన్నీ కూడా చేస్తారు. సో ఎన్ని చేసినా కానీ వీడు ఫోన్ అయితే వదలడండి. ఎందుకనంటే వాడు రెడీ అవ్వాలంటే ఆ ఫోన్ ఉండాల్సిందే. సో ఖచ్చితంగా ఫోన్ లేని రోజైతే ఇంకా చుక్కలు చూపిస్తాడు. ఒకవేళ ఒక్కొక్కసారి పొద్దున్నే లేచినప్పుడు నవ్వుకుంటూ లేస్తాడనమాట, ఆ రోజు ఫోన్ తీసుకోడు. కానీ ఎప్పుడైతే ఏడుస్తూ లేచాడో ఇంకా ఆ రోజంతా వాడు స్కూల్కి వెళ్ళిన దాకా చిరాగ్గానే ఉంటాడనమాట. ఆ టైంలో ఎక్కువ ఫోన్ అయితే ఇస్తుంటాము. తప్పదు ఇంకా రెడీ కావాలి అని అంటే. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడే తినేస్తాడు. ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ మళ్ళీ మనం రెడీ చేసుకోవాలి. సో ఇక రెడీ అయితే అయిపోయాడు, ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే. నేనైతే ఇంకా ఆ వాటర్ బాటిల్ నింపేసి దాని తర్వాత స్నాక్స్ పెట్టి బ్యాగ్ ఇచ్చేసానంటే ఇంకా వెళ్ళిపోతాడు కన్నగాడు. రోజు ఇలానే ఉంటుంది. మ్యాక్సిమం ఇంత ఏడవడు. ఎందుకు అని అంటే ఈరోజు 2 days హాలిడేస్ అని అంటే సండే రోజు హాలిడే, దాని తర్వాత మండే రోజు నేను స్కూల్కి పంపించలేదన్నమాట. ఎందుకు అని అంటే ఆ రోజు సండే రోజు నిమజ్జనం అయ్యండి. నిమజ్జనం రోజు ఎగిరి అలసిపోయాడు కూడా అనేసి నేను ఇంకా మండే రోజు స్కూల్కి పంపించలే. సో 2 రోజులు హాలిడేస్ వచ్చాయి అని అంటే ఇంకా వీడి పరిస్థితి ఇంతే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటాడు. కంటిన్యూగా స్కూల్కి వెళ్తే ఏం ఏడవాడు, కానీ ఇంకా హాలిడేస్ మధ్యలో గ్యాప్ వస్తే కొంచెం ఇలా పేచి పెడతాడు.
స్వెటరేనా? కాలం చలి పెడుతుందా? నువ్వు బయటకి చల్లం పెట్టదు. వేడి వేడి గాలి వస్తుంది బయట. చూపిస్తారా అనేది బయట చూపిస్తారా? వేడి వేడి గాలి ఎట్లా వస్తుందో చూపిస్తారా? షట్టర్ అయితే అరే ఏమో పోయి ఓడిపోతుందా? తక్కువ తక్కువ అట్లా ఇట్లా ఇట్లా ఇంతే. టోపీ లేజీ పిల్లలు. స్వెటర్ వేయాలా? స్వెటరేనా నాన్న? స్వెటరేనా కోడు? ముద్దులు వరకోడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి మా నాయనకి. మా నాయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. అలా పోయినమ్మటే అసలు ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి. స్కూల్లో పోయినమ్మటే క్లాస్లో పోదు కదా మనం పట్టించుకోలేదు. ఎక్స్ప్రెషన్స్ అన్నమాట తీసుకొస్తాను. సరేనా? తీసుకొస్తలే నాన్న. తీసుకొస్తా. తీసుకురాకపోతే నేను వస్తాను. రైట్ చూడే. కిట్టా కిట్టు కిట్టు బాయ్. బంగారు కోడే కోడే. చెప్పనా?